Hey everyone, welcome to my channel. Aditya here. సో ఈరోజు మనం మన ఏడబ్ల్యూఎస్ కాంప్రహెన్సివ్ కోర్స్ని కంటిన్యూ చేద్దాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ కాంప్రహెన్సివ్ కోర్స్లో మనమైతే ల్యాండా సెషన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ లాస్ట్ సెషన్లో నేను మీకు ప్రామిస్ చేసినట్టే ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే మీద ఇప్పుడైతే నేను సెషన్స్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ సెషన్లో మనమైతే కంప్లీట్గా అసలు ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే అంటే ఏంటి అండ్ అది మనకు ఎలా యూస్ అవుద్ది. ఓకే, దాని గురించి ఇన్ డీటెయిల్గా చాలా ఫీచర్స్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు మనమైతే డైరెక్ట్గా టాపిక్లోకి డైవ్ చేద్దాం. సో అసలు ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే అంటే ఏంటి? ఓకే, యాజ్ ద నేమ్ సజెస్ట్, AWS API Gateway is a managed serverless service. ఓకే, సో సిన్స్ ఇక్కడ AWS API గేట్వే అని ఉంది కాబట్టి ఇది ఈ API గేట్వే అనేది ఒక AWS సర్వీస్ అండ్ ఆల్సో ఇది ఒక మేనేజ్డ్ AWS సర్వీస్. ఓకే, అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, దిస్ సర్వీస్ హెల్ప్స్ us టు బిల్డ్, డిప్లాయ్ అండ్ మేనేజ్ APIs. సో సింపుల్, నేమ్లోనే ఉంది కదా ఏపీఐ గేట్వే అని. సో మనం ఈ ఏపీఐ గేట్వే సర్వీస్ని యూజ్ చేసుకుని, మేనేజర్ సర్వీస్ని యూజ్ చేసుకుని ఏడబ్ల్యూఎస్లో మన ఏపీఎస్ని బిల్డ్ చేయగలం, క్రియేట్ చేయగలం, వాటిని డిప్లాయ్ చేయగలం, అలాగే వాటిని మేనేజ్ చేయగలం. సో ఒక ప్లేస్లో ఇవన్నీ మనం చేయగలం. సో అది ఈ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే యొక్క మెయిన్ పర్పస్. ఓకే, అండ్ the use case is to expose our AWS resources as REST APIs, or we can create a custom API and expose as a REST HTTPS endpoints. సో ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మన ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండా కావచ్చు, ఆర్ ఏడబ్ల్యూఎస్ స్టెప్ ఫంక్షన్ కావచ్చు, ఒకవేళ EC2 ఇన్స్టెన్స్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ కావచ్చు, SQS కావచ్చు, SNS కావచ్చు, ఏ ల్యాండా రిసోర్స్నైనా తీసుకోండి. ఈ ల్యాండా రిసోర్సెస్ని ఒక రెస్ట్ ఏపీఐగా ఎక్స్పోజ్ చేయడానికి మనకైతే ఈ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే అనేది యూస్ అవుద్ది. ఒకవేళ మీ దగ్గర కస్టమ్ ఏపీఐ ఉంది అంటే మీ యొక్క EC2 ఇన్స్టెన్స్లో మీరు ఒక రెస్ట్ ఏపీఐ కోడే రాశారు. సో ఆ కోడ్ని కూడా మీరు బయటికి ఎక్స్పోజ్ చేయొచ్చు. బట్ డైరెక్ట్గా EC2 ఇన్స్టెన్స్లోంచి ఒక డొమైన్ క్రియేట్ చేసి ఆ డొమైన్ని మీరు ఎక్స్పోజ్ చేయడం బదులు మీ ఎండ్ పాయింట్స్ని మీరు ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వేకి ఇస్తే కనుక ఈ ఏపీఐ గేట్వే ఏం చేస్తుందంటే వాటిని ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, అది కాల్ చేస్తుంది. సో మీరు కాన్ఫిగరేషన్ చేయటమే. ఓకే, సో ఇది యూస్ కేస్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, దీస్ రెస్ట్ ఏపీఐస్ ఆర్ యాక్సెసిబుల్ ఫ్రమ్ పబ్లిక్ డొమైన్, పబ్లిక్ ఇంటర్నెట్. ఓకే, సో ఏవైతే రెస్ట్ ఏపీఐస్ మనం ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే ద్వారా క్రియేట్ చేస్తామో ఆ రెస్ట్ ఏపీఐస్ని మనమైతే పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయగలం. ఓకేనా? సో ఫ్యాసినేటింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాండా ఫంక్షన్ని డైరెక్ట్గా పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయగలం ఈ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే యూస్ చేసుకుని. అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ మనం తర్వాత యాడ్ చేయొచ్చు, బట్ మనం డైరెక్ట్గా దాన్ని ఎక్స్పోజ్ చేయగలం పబ్లిక్ ఇంటర్నెట్కి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, వీ నో నీడ్ టు మేనేజ్ సర్వర్స్ వెన్ వీ యూస్ దిస్ ఏపీఐ గేట్వే. సో ఎప్పుడైతే మనం ఈ ఏపీఐ గేట్వేని యూజ్ చేస్తామో అప్పుడు మన సర్వర్స్ మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక సర్వర్లెస్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్ టు అస్. సో అండర్లయింగ్ మీరు ఒక సర్వర్ ఏదన్నా ఒక ఏపీఐ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒక సర్వర్ని రన్ చేస్తాం, దాంట్లో వెబ్ సర్వర్ని రన్ చేస్తాం, దాంట్లో రౌట్ కాన్ఫిగరేషన్స్ని మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ మనం మెయింటైన్ చేయకుండా అవన్నీ మనకి ఏడబ్ల్యూఎస్ఏ మనకు ప్రొవైడ్ చేస్తుంది. వాడు సింపుల్గా ఎండ్ పాయింట్స్ ఇస్తాడు, బ్యాక్ ఎండ్ ఏంటో చెప్పమంటాడు, ఆ బ్యాక్ ఎండ్ ఏ సర్వీసో మనం చెప్తే ఆ సర్వీస్కి ఇంటిగ్రేషన్ అవుతుంది. ఓకే, సో అందుకనే ఇది సర్వర్లెస్ సర్వీస్, మనం ఎటువంటి సర్వర్స్ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకు ఒక ల్యాండా ఫంక్షన్ ఉంది అండ్ మనకి క్లయింట్స్ ఉన్నారు.
ఇప్పుడు ఈ క్లయింట్స్ పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్గా మన ల్యాండాని యాక్సెస్ చేయాలనుకుంటే కనుక మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే మన ల్యాండాని ఒక రెస్ట్ ఏపీఐ కింద ఎక్స్పోజ్ చేయాలి. సో అలా ఎక్స్పోజ్ చేయాలంటే మనకి మిడిల్ మ్యాన్గా ఏపీఐ గేట్వే యూస్ అవుద్ది. సో ఈ ఏపీఐ గేట్వేకి మన ల్యాండాని ఒక బ్యాక్ ఎండ్గా కాన్ఫిగర్ చేస్తే ఈ ఏపీఐ గేట్వే మనకు ఒక రెస్ట్ ఏపీఐని ఎక్స్పోజ్ చేస్తుంది అవుట్ సైడ్ వరల్డ్కి. సో అవుట్ సైడ్ వరల్డ్ ఆర్ క్లయింట్స్ ఏం చేస్తారంటే ఈ రెస్ట్ ఏపీఐని హిట్ చేసినప్పుడు ఇంటర్న్ ఇది ఒక ప్రాక్సీ రిక్వెస్ట్ని క్రియేట్ చేసి ల్యాండాని హిట్ చేస్తుంది. సో ల్యాండా ప్రాసెస్ అయ్యి మీకైతే రెస్పాన్స్ బ్యాక్ వస్తుంది. వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ ఏపీఐ గేట్వే క్లయింట్స్కి సెండ్ చేస్తుంది. సో ఈ విధంగా ఏపీఐ గేట్వే మనకి రెస్ట్ ఏపీఐస్ని ఎక్స్పోజ్ చేయడానికి రైట్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని ఒక రెస్ట్ ఏపీఐ కింద ఎక్స్పోజ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. You may ask the question, if you have Lambda function URL feature, then why we need API gateway? So definitely. సో ఈ క్వశ్చన్ చూస్తే కనుక ప్రీవియస్గా మనం ల్యాండా సెషన్స్ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మనకి అరైజ్ అయ్యేది ఏంటంటే ల్యాండా ఫంక్షన్ యూఆర్ఎల్ ఉంది కదా, నేను ల్యాండాని డైరెక్ట్గా ల్యాండా ఫంక్షన్ యూఆర్ఎల్ యూస్ చేసుకుని ఎక్స్పోజ్ చేస్తా రెస్ట్ ఏపీఐ కింద. అలాంటప్పుడు నాకు ఈ ఏపీఐ గేట్వే వల్ల యూస్ ఏంటి కదా? సో దానికి ఆన్సర్ చూద్దాం. The answer is, it is not only just exposing our AWS resources, for example Lambda, as REST API, but also provides a lot of other features. సో దీంట్లో ఒక మెయిన్ ఫీచర్ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏపీఐ గేట్వే అనేది ఒక ల్యాండా ఫంక్షన్ని ఒక రెస్ట్ ఏపీఐ కింద ఎక్స్పోజ్ చేయటమే కాదు, ఇంకా చాలా ఫీచర్స్ని అయితే అది యాడ్ చేస్తుంది. సో ఆ ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం. అండ్ అంతకన్నా ముందు ఇంకో పాయింట్ ఏంటంటే ల్యాండా ఫంక్షన్ యూఆర్ఎల్ అనేది ఓన్లీ ల్యాండా ఫంక్షన్నే ఒక రెస్ట్ ఏపీఐ కింద ఒక యూఆర్ఎల్ కింద ఎక్స్పోజ్ చేయగలదు. కానీ ఒక EC2 ఇన్స్టెన్స్ని కానీ ఒక బ్యాచ్ అప్లికేషన్ కానీ ఒక ఏడబ్ల్యూఎస్ స్టెప్ ఫంక్షన్ని కానీ అది ఒక రెస్ట్ ఏపీఐ కింద ఎక్స్పోజ్ చేయలేదు. బట్ ఏపీఐ గేట్వే ఏ ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ని తీసుకున్నా సరే ఆ రిసోర్సెస్ని ఒక రెస్ట్ ఏపీఐ కింద ఎక్స్పోజ్ చేయగలవు. సో అది అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఫీచర్స్ ఏమున్నాయో. లైక్ అథెంటికేషన్, యూసేజ్ ప్లాన్స్, డెవలప్మెంట్ స్టేజెస్ ఎక్సెట్రా. సో మీరు ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే యూస్ చేసుకుంటే కనుక మీరైతే అథెంటికేషన్ చేయగలరు అండ్ యూసేజ్ ప్లాన్స్ చేయగలరు అండ్ ఆల్సో డెవలప్మెంట్ స్టేజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి దేంట్లో ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వేలో. సో ఇలాంటి ఫీచర్స్ మనకి ల్యాండా ఫంక్షన్ యూఆర్ఎల్లో ఈవెన్ ల్యాండా కూడా ఉండవు. ఓకే, నెక్స్ట్, యూజింగ్ దిస్ ఏపీఐ గేట్వే వీ కెన్ ఇంటిగ్రేట్ విత్ అదర్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ ఆల్సో. సో ఇందాక చెప్పిన పాయింటే ఓన్లీ ల్యాండాకే కాదు అదర్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ కూడా మనం ఎక్స్పోజ్ చేయగలం ఏపీఎస్ కింద. అండ్ సిన్స్ ఇన్ అవర్ సర్వర్లెస్ జర్నీ ఐ వుడ్ సీ AWS Lambda with AWS API Gateway provides a complete serverless architecture for our REST APIs. సో మనం ఆల్రెడీ ల్యాండాని చూసాం. ల్యాండా అనేది సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అండ్ ఇప్పుడు AWS API గేట్వే అనేది కూడా సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు నా బ్యాక్ అండ్ కోడ్ నేను ల్యాండాలో రైట్ చేస్తాను అండ్ నా ల్యాండాని నేను ఒక ఏపీఐ యూజ్ చేసుకుని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి AWS API గేట్వేని యూజ్ చేసుకుంటాం. అలా ఈ రెండు యూజ్ చేసుకున్నప్పుడు నా టోటల్ ఆర్కిటెక్చర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక నేను ఎక్కడా సర్వర్స్ని మెయింటైన్ చేయట్లేదు. దాని అర్థం ఈ టోటల్ ఆర్కిటెక్చర్ ఏమవుతుంది, సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అవుతుంది. ఓకే, సో ల్యాండా ప్లస్ AWS API గేట్వే ఈజ్ అన్ టోటల్ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ వేర్ మీరు ఏం చేయగలరు, ఒక కంప్లీట్ ఒక రెస్ట్ ఏపీఐని ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ దాకా మీరైతే క్రియేట్ చేయగలరు. ఓకే, అండ్ API గేట్వే సపోర్ట్స్ WebSocket ప్రోటోకాల్ ఫర్ రియల్ టైమ్ స్ట్రీమింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అనదర్ ఫీచర్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఏంటంటే WebSocket ప్రోటోకాల్స్ని కూడా API గేట్వే మనకి సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల లాభం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్ట్రీమింగ్ అప్లికేషన్ని క్రియేట్ చేశారు, దాంట్లో మీరు డేటాని స్ట్రీమ్ చేయాలనుకున్నప్పుడు మీకు WebSocket ప్రోటోకాల్స్ అనేవి యూస్ అవుతాయి. ఆ ఫీచర్ ఆల్రెడీ API గేట్వేలో ఉంది కాబట్టి మీరు API గేట్వే యూస్ చేసుకుని WebSocket ప్రోటోకాల్తో మీ స్ట్రీమింగ్ అప్లికేషన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
And moving on to the next point, API gateway handles the versionings also, like V1, V2, V3, etc. సో మనకి వెర్షనింగ్స్ ఐడియా ఉంది కదా, ఈవెన్ లాంబ్డా సెషన్స్లో కూడా మనం కవర్ చేస్తాం. వెర్షన్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మన కోడ్ బాగుంది, మన ప్రొడక్షన్లో డిప్లాయ్ చేద్దాం, యూజర్స్కి మనం ప్రొవైడ్ చేద్దాం అన్నప్పుడు మనం ఒక వెర్షన్ని ఫిక్స్ చేస్తాం. ఆ కోడ్ని కావచ్చు, ఆ కాన్ఫిగరేషన్ కావచ్చు, ఫిక్స్ చేసి మనకి యూజర్స్కి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాం. అది ఒక వెర్షన్ అవుతుంది. అండ్ తర్వాత ఫ్యూ ఎన్హాన్స్మెంట్స్ చేసి నెక్స్ట్ వెర్షన్ క్రియేట్ చేస్తాం. కానీ వెర్షన్ 1 ఎప్పుడు అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది, అండ్ వెర్షన్ 2 వస్తుంది, అలాగే వెర్షన్ 3 వస్తుంది. ఇలాంటి వెర్షనింగ్స్ మనం ఎన్నన్నా క్రియేట్ చేసుకోవచ్చు ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వేలో లాంబ్డా లాగానే. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన ఈ వెర్షన్స్కి స్విచ్ కూడా అవ్వచ్చు. సో ఫ్యూ యూజర్స్ వెర్షన్ 1 యూజ్ చేసుకుంటున్నారు, ఫ్యూ యూజర్స్ వెర్షన్ 2 యూజ్ చేసుకుంటున్నారు, అండ్ ఫ్యూ యూజర్స్ వెర్షన్ 3ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలా మనం ఈ వెర్షనింగ్ అనేది మనకి యూస్ అవుద్ది. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే enables us to use different environments like dev, test and prod environments. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఏడబ్ల్యూఎస్ గేట్వేలోనే మనకి ఒక డెవ్ ఎన్విరాన్మెంట్ని, ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్ని, ఒక ప్రాడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుని దాంట్లో మన ఏపీఐస్ని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, ఏపీఐ గేట్వే ప్రొవైడ్స్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, సెక్యూరిటీ ఫీచర్ అండ్ మోర్ కస్టమైజేషన్స్. సో ఒక ల్యాండా ఫంక్షన్ తీసుకున్నా సరే, ల్యాండా ఫంక్షన్ యూఆర్ఎల్ తీసుకుంటే ఓన్లీ ల్యాండాకే చెప్తున్నాను, అదర్ రిసోర్సెస్ కాదు, ఓన్లీ ల్యాండానే తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. ల్యాండా ఫంక్షన్ యూఆర్ఎల్ తీసుకుంటే కనుక దాంట్లో అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఈవెన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్తో కంపేర్ చేసుకున్నా సరే ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వేకి మోర్ ఫీచర్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఓకే. అండ్ API gateway provides us ability to create and maintain API keys. సో ఇప్పుడు మనకి ఈ ఏపీఐ, మనం ఏ ఏపీఐస్ని అయితే ఎక్స్పోజ్ చేస్తున్నామో వాటికి మనం ఏపీఐ కీస్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు, వాటిని మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ వీ కెన్ ఎనేబుల్ రిక్వెస్ట్ థ్రాట్లింగ్. అంటే రిక్వెస్ట్ థ్రాట్లింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఏపీఐకి ఓన్లీ 1000 టైమ్స్ ఒక యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీక్ సేల్లో ఉన్నప్పుడు మీ యొక్క వెబ్ కామర్స్, ఈ కామర్స్ వెబ్సైట్కి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో అన్ని రిక్వెస్ట్ని ఒకేసారి హ్యాండిల్ చేయలేదు. సో మనం ఒక లిమిట్ పెడతాం అక్కడ, ఇన్ని రిక్వెస్ట్, ఒక 1000 రిక్వెస్ట్సే రావాలి. సో ఆ లిమిట్ దాటినప్పుడు మనకి థ్రాట్లింగ్ వస్తుంది, మన అప్లికేషన్ ఫెయిల్ అవుతుందని మనకు తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు ఇన్ని రిక్వెస్ట్ వస్తే మన అప్లికేషన్ ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు ఒక లిమిట్ సెట్ చేసుకుని ఆ లిమిట్ దాటినప్పుడు మనం ఏం చేస్తామంటే వచ్చే రిక్వెస్ట్ని ఫెయిల్ చేస్తాం యూజర్స్కి. సో వాళ్ళకి మనం చెప్తాం ఏంటంటే మనం ఫర్దర్గా ప్రాసెస్ చేయలేం, కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేయండి అని. సో దాన్ని రిక్వెస్ట్ థ్రాట్లింగ్ అంటాం. సో లిమిట్ క్రాస్ అయ్యాం. ఓకే. నెక్స్ట్, ఏపీఐ గేట్వే allows us to use common standards like Swagger or Open API import to quickly define APIs. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీరు ఏపీఐ క్రియేట్ చేశారు, బట్ ఆ ఏపీఐని డాక్యుమెంట్ చేయాలి. సో యూజువల్లీ మనం అవుట్ సైడ్ అయితే ఏపీఐ డాక్యుమెంటేషన్ కోసం స్వాగర్ యూస్ చేసుకుంటాం, ఆర్ ఓపెన్ ఏపీఐ యూస్ చేసుకుని వాటిని ఇంపోర్ట్ చేసుకుని క్విక్గా వాటి యొక్క డెఫినేషన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏపీఐ గేట్వే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? సో అలా హ్యాండిల్ చేయడం కోసమే యూస్ అయ్యేది అలా హ్యాండిల్ చేయడం కోసం ఇది మనకి కొన్ని ఫీచర్స్ని ఎనేబుల్ చేసింది, ఆర్ స్టాండర్డ్ ఫీచర్స్ లైక్ స్వాగర్ యూస్ చేసుకుని మీరైతే మీ ఏపీఐస్ని డిఫైన్ చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ ఏపీఐ యూస్ చేసుకుని మీ క్విక్గా ఆ డెఫినేషన్స్ని మీరైతే డిఫైన్ చేసుకోవచ్చు. సో దానికి ఏపీఐ గేట్వేలో మనకైతే సపోర్ట్ ఉంది. అలాగే ఏపీఐ గేట్వే ప్రొవైడ్స్ ఫీచర్స్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ వ్యాలిడేట్ ద రిక్వెస్ట్ ఇన్ ఏపీఐ గేట్వే బిఫోర్ సెండింగ్ టు లాంబ్డా అండ్ క్లయింట్స్. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక, ఈ ఫీచర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మన ఏపీఐ గేట్వేకి రిక్వెస్ట్ వస్తుంది కదా, సింపుల్గా ఆ రిక్వెస్ట్ని డైరెక్ట్గా లాంబ్డాకి ఆర్ ఎనీ అదర్ సర్వీస్కి రౌట్ చేయకుండా దాంట్లో మనం వ్యాలిడేషన్ లాజిక్ రాసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మేషన్ లాజిక్ రాసుకోవచ్చు. ఓకే. సో మనకు వచ్చిన రిక్వెస్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఆర్ వ్యాలిడేట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి లాంబ్డాకి పంపించాం, లేకపోతే ఒక స్టెప్ ఫంక్షన్ పంపించాం, అది ప్రాసెస్ చేసి మనకు రెస్పాన్స్ బ్యాక్ వచ్చింది,
మనకు వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ మనం వ్యాలిడేట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ మన క్లయింట్స్ కూడా సెండ్ చేయొచ్చు. ఇలా టు అండ్ ఫ్రో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వ్యాలిడేషన్ కూడా మనకి ఏపీఐ గేట్వే మనకి ఫీచర్ ప్రొవైడ్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏపీఐ గేట్వే ప్రొవైడ్స్ ఫీచర్ టు జనరేట్ ఎస్టీకే అండ్ ఏపీఐ స్పెసిఫికేషన్స్. సో మీరు ఒక ఎస్టీకే అన్న లేకపోతే ఏపీఐ స్పెసిఫికేషన్స్ అన్న క్రియేట్ చేయాలంటే మనకి ఏపీఐ గేట్వేలో ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇది స్పెసిఫికేషన్స్ అండ్ ఎస్టీకే కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్. ఏపీఐ గేట్వే ప్రొవైడ్స్ ఫీచర్ టు క్యాష్ ద ఏపీఐ రెస్పాన్సెస్. సో మన ఏపీఐ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం, మన ఏపీఐ లో లేటెన్సీలో వర్క్ అయ్యేలా చేయడం కోసం మనకి ఈ క్యాషింగ్ ద ఏపీఐ రెస్పాన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి మనం రెస్పాన్స్ పంపించేసాం, మళ్ళీ సేమ్ రిక్వెస్టే వచ్చింది. సో మళ్ళీ డేటాబేస్ని హిట్ చేయడము, బ్యాక్ ఎండ్ని హిట్ చేయడము, మళ్ళీ ప్రాసెస్ చేయడం, ఇట్స్ నాట్ ఎ గుడ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ది అప్లికేషన్. సో దానికి మనకి ఈ క్యాషింగ్ ద ఏపీఐ రెస్పాన్సెస్ అనేది బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే మనకు ఆల్రెడీ వచ్చిన సేమ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్ ఎండ్కి వెళ్లకుండా ఆల్రెడీ మనం పంపించిన రెస్పాన్స్ని మనం రిటర్న్ చేస్తాం. దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది. సో ఆ ఫీచర్ అనేది ఏపీఐ గేట్వేలో ఉంది. అండ్ నెక్స్ట్, దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ ఫీచర్స్ అవైలబుల్ ఇన్ ఏపీఐ గేట్వే. దీస్ థింగ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్. సో ఇన్ని ఫీచర్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇలాంటి ఫీచర్స్ అనేవి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో కానీ, ఈవెన్ లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్ ఓన్లీ లాంబ్డాకే గుర్తుపెట్టుకోండి, అదర్ సర్వీస్ కాదు, లాంబ్డా ఫంక్షన్ యూఆర్ఎల్లో కూడా మిస్ అవుతున్నాయి. సో ఏ ఫీచర్స్ కావాలనుకున్నప్పుడు మీరైతే ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వేని చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే గురించి అండ్ దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ ఫీచర్స్. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్, ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే ఇంటిగ్రేషన్స్. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఈ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే గురించి. అసలు ఇంటిగ్రేషన్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి, రైట్? వాటిని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్టిటిపి. సో ఈ హెచ్టిటిపి ఇంటిగ్రేషన్ సింపుల్. చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ exposing a REST API, we can use API gateway to expose those REST API to outside world. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఉంది, అది EC2 ఇన్స్టెన్స్లోనే రన్ అవుతుంది అనుకుంటున్నాం, అది ఒక ఏపీఐ, దానికి కొన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దానికి ఒక డెమోని క్రియేట్ చేసి మళ్ళీ ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్ ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ చేసి ఇవన్నీ చేయడం కన్నా, రైట్, మీరు ఒక ఏపీఐ గేట్వే యూస్ చేసుకుని ఏపీఐ గేట్వే నుంచి ఈ ఎండ్ పాయింట్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు కదా, యాక్సెస్ చేద్దాం. అండ్ ఏపీఐ గేట్వే మీకు కొన్ని ఎండ్ పాయింట్స్ ఇస్తుంది, ఆ ఎండ్ పాయింట్స్ని యూస్ చేసుకుని మీరు పబ్లిక్గా ఆ ఏపీఐని అయితే మీరు హిట్ చేయొచ్చు. సో అలా చేయడానికి అయితే మీకు ఈ హెచ్టిటిపి ఇంటిగ్రేషన్ యూస్ అవుద్ది. అలాగే ఇట్ మే బీ అన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ఎన్ ఇంటర్నల్ అప్లికేషన్ డిప్లాయిడ్ ఆన్ ప్రిమిసెస్ ఆల్సో. సో ఈవెన్ ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరే యూస్ చేస్తున్నారు అనుకుందాం మీరు. సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇంటర్నల్గా ఉన్న అప్లికేషన్ హిట్ చేస్తుంది, లేదు మీకు ఒక ఆన్ ప్రిమిస్ అప్లికేషన్ ఉంది, అది కొన్ని ఎండ్ పాయింట్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది, ఆ ఎండ్ పాయింట్స్ పైన మనం ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే యూస్ చేసుకుని ఇంకో ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఎందుకు ఏడబ్ల్యూఎస్ గేట్వే యూస్ చేసుకోవాలి, రైట్? ద రీజన్ ఫర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ గేట్వే ఫర్ ఎక్స్పోజింగ్ పబ్లిక్ యాక్సెస్ వాస్ ఇట్ ప్రొవైడ్ ఫీచర్స్. సో మన అప్లికేషన్లో లేని కొన్ని ఫీచర్స్ అది మనకు ప్రొవైడ్ చేస్తుంది, లైక్ ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్, రేట్ లిమిటింగ్ అండ్ రిక్వెస్ట్ థ్రాట్లింగ్, క్రియేషన్ ఆఫ్ ఏపీఐ కీస్ అండ్ క్యాషింగ్ ది రెస్పాన్సెస్ అండ్ మోర్. సో ఈ ఫీచర్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో డిస్కస్ చేసుకున్నాం. ఆథరైజేషన్ ఉంటుంది, అథెంటికేషన్ ఉంటుంది, రేట్ లిమిటింగ్ అంటే మన లిమిట్లో ఉండేలా చూస్తుంది, రిక్వెస్ట్ థ్రాట్లింగ్ ఒకవేళ లిమిట్ దాటితే కనుక థ్రాట్లింగ్ ఎర్రర్ త్రో చేస్తుంది. అలాగే మనం ఏపీఐ కీస్ని క్రియేట్ చేయొచ్చు, వాటిని మేనేజ్ చేయొచ్చు, అలాగే మన రెస్పాన్స్ని క్యాష్ చేయొచ్చు ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. సో ఇది ఒక ఇంటిగ్రేషన్, అది హెచ్టిటిపి ఇంటిగ్రేషన్. సెకండ్ వన్ వచ్చేసి లాంబ్డా ఫంక్షన్. సో ఇందాక మన డైరెక్ట్ హెచ్టిటిపి ఎండ్ పాయింట్స్ని మనం బ్యాక్ ఎండ్ కింద పెట్టుకున్నాం. ఇప్పుడు మన ఇంటిగ్రేషన్లో సెకండ్ వచ్చేసి లాంబ్డా ఫంక్షన్. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ మనం బ్యాక్ ఎండ్ కింద పెట్టుకుంటున్నాం. సో ఇలాంటి ఇంటిగ్రేషన్, ఓకే, లాంబ్డా ఫంక్షన్తో ఇంటిగ్రేషన్ అంటే ఇట్ వాస్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే ఆఫ్ ఎక్స్పోజింగ్ ఏ రెస్ట్ ఏపీఐ యూజింగ్ ఏపీఐ గేట్వే. సో
ఏపీఐ గేట్వేలో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్‌లో ద మోస్ట్ ఈజియెస్ట్ ఇంటిగ్రేషన్ ఏదైనా ఉందంటే అది యూజింగ్ లాంబ్డా అండ్ ఏపీఐ గేట్వే. సో, సింపుల్ ఇంటిగ్రేషన్. అండ్ మనకు తెలుసు బోత్ లాంబ్డా అండ్ ఏపీఐ గేట్వే మేక్స్ ద ఆర్కిటెక్చర్ సర్వర్లెస్ డెఫినెట్లీ. సో, హియర్ ఇస్ ద AWS API gateway will invoke the lambda. సో, సింప్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన AWS API గేట్వే మీకు ఎండ్ పాయింట్ ఇస్తుంది అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి లాంబ్డాని ఇన్వోక్ చేస్తుంది. అంతే, సింపుల్. అండ్ మూవింగ్ ఆన్ టు ది థర్డ్, దట్ ఈస్ AWS సర్వీస్. సో, థర్డ్ ఇంటిగ్రేషన్ మీరు చూస్తే కనుక AWS సర్వీస్. ఇక్కడ లాంబ్డాని మినహాయించి వేరే ఏ AWS సర్వీస్ని అయినా సరే మీరు AWS API గేట్వేని యూస్ చేసుకుని ఇన్వోక్ చేయొచ్చు. సో, దాని గురించి చూద్దాం. We can expose any AWS service as a API using AWS API gateway. Okay, for example, we can invoke a Lambda, we can post a SQS message, post a SNS notification, and execute AWS batch and step function workflow. సో మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం ఒక ల్యాంబ్డాని ఇన్వోక్ చేయొచ్చు, మనం ఒక ఎస్క్యూఎస్కి మెసేజ్ సెండ్ చేయొచ్చు, అలాగే ఎస్ఎన్ఎస్కి నోటిఫికేషన్ సెండ్ చేయొచ్చు, అలాగే ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఈవెన్ స్టెప్ ఫంక్షన్ వర్క్ ఫ్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వీసెస్. ఈ సర్వీసెస్ అన్నీ మనం ఏపీఐ గేట్వే యూస్ చేసుకుని మనమైతే వాటిని హిట్ చేయొచ్చు. ఓకే, సో ద రీజన్ ఫర్ యూజింగ్ AWS API gateway for exposing AWS services as APIs was we can make it public accessible and authorize and authenticate and also rate control the request to these services. సో సింపుల్గా అసలు AWS API గేట్వేనే యూస్ చేసుకుని ఎందుకు దీన్ని ఎక్స్పోజ్ చేయాలి ఏ సర్వీస్ నన్ను అంటే, సింపుల్గా మనకు తెలుసు AWSలో ప్రతిదానికి సెక్యూరిటీ ఉంటుంది. IAM రోల్స్ అంటారు అండ్ రిసోర్స్ బేస్డ్ పాలసీస్ అంటారు. ఇవన్నిటిని నిజంగా ఒక పబ్లిక్గా యాక్సెస్ ఇవ్వాలంటే మనకి చాలా కష్టం అవుద్ది. సో అలా కాకుండా రైట్, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి అండ్ ఆల్సో ఒక ఏపీఐ కింద ఎక్స్పోజ్ చేయాలంటే చాలా కష్టం. అదంతా మాన్యువల్గా మీరు చేయడం బదులు మీరు ఈ AWS API గేట్వే యూస్ చేసుకుని ఆ సర్వీస్ని కాన్ఫిగర్ చేస్తే డైరెక్ట్గా పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి మీరు ఆ సర్వీసెస్ని యాక్సెస్ చేయగలరు. సో ఈవెన్ మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు దానికి అథెంటికేషన్, ఆథరైజేషన్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. రేట్ లిమిటింగ్, రేట్ కంట్రోల్, రిక్వెస్ట్ థ్రాట్లింగ్, ఇలాంటి ఎన్నో ఫీచర్స్ని మనమైతే యాడ్ చేసి మన రెస్ట్ ఏపీఐని సెక్యూర్ చేయొచ్చు. అలాగే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు. సో దానికి ఈ AWS API గేట్వే అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకుంది 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఈ నెక్స్ట్ స్లైడ్లో నేను ఏం చూపించబోతున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ చూపించబోతున్నాను. సో AWS API గేట్వే ఇందాక మనం లాంబ్డా ఇంటిగ్రేషన్ చూసాం కదా ఒక పిక్టోరియల్ ఆర్ ఫ్లో డయాగ్రామ్లో. సో ఇప్పుడైతే స్టెప్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ అయితే మీకు ఫ్లో డయాగ్రామ్లో చూపిస్తాం. మనకి యూజర్స్ ఉన్నారు. ఆ యూజర్స్ వాళ్ళ క్లయింట్ రిక్వెస్ట్ని ఏపీఐ గేట్వేకి సెండ్ చేస్తారు. అండ్ ఏపీఐ గేట్వే ఆ రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ కూడా చేస్తుంది, చేసి ఆ గేట్వే రిక్వెస్ట్ని మన AWS స్టెప్ ఫంక్షన్కి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ AWS API గేట్వేకి స్టెప్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ పెట్టామట. అండ్ స్టెప్ ఫంక్షన్కి వన్స్ దాని వర్క్ ఫ్లో రిలేటెడ్ డీటెయిల్స్ రాగానే అది రెస్పాన్స్ బ్యాక్ సెండ్ చేసింది అండ్ రిసీవ్డ్ రెస్పాన్స్ క్లయింట్కి వెళ్ళిపోయింది. అండ్ వన్స్ స్టెప్ ఫంక్షన్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే అది ఒక బ్యాచ్ని ఇన్వోక్ చేసింది. అండ్ ఆ బ్యాచ్లో ఒక బిజినెస్ ప్రాసెసింగ్ చేసి ఆ బిజినెస్ రిపోర్ట్స్ని ఏం చేసామంటే ఒక S3 బకెట్లో స్టోర్ చేసాం. సో ఇది ఒక వే ఆఫ్ ఇంటిగ్రేటింగ్ విత్ AWS API గేట్వే విత్ స్టెప్ ఫంక్షన్. సో మీరు AWS API గేట్వేని స్టెప్ ఫంక్షన్ని ఎలా మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు. అలాగే రైట్, ఇక్కడ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. సో బై యూజింగ్ దిస్ API gateway, we can able to integrate any other AWS service. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఇక్కడ లాంబ్డా బదులు మీరు ఏ సర్వీస్ అన్నా యాడ్ చేయొచ్చు. ఈవెన్ మీరు బ్యాచ్ని డైరెక్ట్గా ఇన్వోక్ చేయొచ్చు. ఓకే, we can call a Kinesis data stream service for a real-time data processing. సో ఇక్కడ స్టెప్ ఫంక్షన్ బదులు మీరు ఒక Kinesis డేటా స్ట్రీమే ఉందనుకోండి. సో లైవ్ స్ట్రీమింగ్ డేటాని ఏపీఐ గేట్వేకి వచ్చి ఏపీఐ గేట్వే నుంచి ఇక్కడ Kinesis డేటా స్ట్రీమ్లోకి వెళ్ళి అండ్ ఫైనల్గా మన S3లో JSON ఆబ్జెక్ట్స్ కింద స్టోర్ చేసేలా కూడా మనం కోడ్ రాయొచ్చు. సో డిఫరెంట్ యూస్ కేసెస్ ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ వీ పోస్ట్ మెసేజెస్ టు SQS for further processing transactions through SQS.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టెప్ ఫంక్షన్ కాకుండా మీ ఎస్క్యూఎస్ఏ ఉందనుకోండి. సో ఇక్కడ వచ్చిన క్లయింట్ రిక్వెస్ట్ అన్ని ఎస్క్యూఎస్లో స్టోర్ అవుతాయి. అండ్ ఫ్యూచర్లో బ్యాచ్ ఆర్ ఎస్క్యూఎస్కు వచ్చిన రిక్వెస్ట్ని తీసుకుని ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రాసెస్ చేస్తుంది. సో అలా కూడా మీరైతే ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద పవర్ఫుల్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ which enables the integration with other AWS service easier. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మన ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఏ సర్వీస్ అయినా తీసుకున్నా ఆ సర్వీసెస్తో మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని ఎక్స్పోజ్ చేయలేం. బట్ ఈ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే యూస్ చేసుకుని మనమైతే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అన్నిటిని పబ్లిక్ ఇంటర్నెట్కి ఒక రెస్ట్ ఏపీఐ కింద ఎక్స్పోజ్ చేయగలం. అంతేకాకుండా ఇంటిగ్రేషన్ ఎంత ఈజీగా చేసింది వేరేది ఏమీ లేదు. ఈవెన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్నా సరే అది దీనంత ఈజ్ దానికి లేదు. ఓకే, అండ్ ఈవెన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మనకు ఒక కస్టమ్ యూఆర్ఎల్ని ఇస్తుంది. కాకపోతే అది ఒక రెస్ట్ ఏపీఐ కింద ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ తక్కువే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్లైడ్లోకి వస్తే కనుక ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే ఎండ్ పాయింట్స్. సో మనం ఎప్పుడైనా సరే ఒక ఏపీఐ గేట్వేని ఆర్ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వేలో ఏపీఐ క్రియేట్ చేస్తున్నప్పుడు మనమైతే ఫ్యూ ఎండ్ పాయింట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దెర్ ఆర్ 3 టైప్స్ అన్నమాట. ఆ 3 టైప్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో వీ కెన్ డిప్లాయ్ ద ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే ఇన్ 3 ways. ఓకే, ఆ 3 waysలో ఫస్ట్ వే ఏంటంటే ఎడ్జ్ ఆప్టిమైజ్డ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎడ్జ్ ఆప్టిమైజ్డ్. సో ఎడ్జ్ లొకేషన్స్లో మనమైతే ఈ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వేని డిప్లాయ్ చేస్తాం. అది సింపుల్గా. సో దిస్ ఆప్షన్ యూజువలీ ఎనేబుల్స్ అస్ డిఫాల్ట్. సో ఎడ్జ్ ఆప్టిమైజ్డ్ అనేది ఒక డిఫాల్ట్ ఆప్షన్ అండ్ దిస్ విల్ ప్రొవైడ్ లో లేటెన్సీ ఫర్ ఆల్ ది యూజర్స్ హూ ఆర్ యూజింగ్ దిస్ ఏపీఐ గ్లోబల్లీ. సో ఈ ఎడ్జ్ ఆప్టిమైజ్డ్ ఫీచర్లో మనం ఎప్పుడైతే మన ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వేని డిప్లాయ్ చేస్తామో అది చాలా లో లేటెన్సీ ఇస్తుంది యూజర్స్కి. సో గ్లోబల్గా ఉన్న యూజర్స్ మన అప్లికేషన్ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఈ ఎడ్జ్ ఆప్టిమైజ్డ్ ఎండ్ పాయింట్ టైప్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే కనుక వాళ్ళకి లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఎడ్జ్ లొకేషన్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఎడ్జ్ లొకేషన్స్ అనేవి యూజర్స్కి దగ్గరగా ఉండే లొకేషన్స్. సో మన ఏపీఐ గేట్వే అక్కడ ప్రాసెస్ చేస్తున్నప్పుడు సింపుల్గా ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయగలదు, క్విక్గా ప్రాసెస్ చేయగలదు. అందుకన్నమాట. సిన్స్ ద డిప్లాయ్మెంట్ దిస్ ఏపీఐ గేట్వే happens in edge locations of CloudFront, all the requests are routed through edge locations, definitely, right? And even the AWS gateway resides in one region. సో ఇక్కడ ఏంటంటే మన ఏడబ్ల్యూఎస్ గేట్వే మీరు ఒక రీజన్లో క్రియేట్ చేసినా సరే అన్ని రీజన్స్లో మీకు సేమ్ అన్ని రీజన్స్ నుంచి యాక్సెస్ చేసే యూజర్స్కి రెస్పాన్స్ ఫాస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఎడ్జ్ అనేది అన్నిటికీ ఈ కోడ్ని రిప్లికేట్ చేస్తుంది. అలా రిప్లికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఒకవేళ మీ అప్లికేషన్ గ్లోబల్లీ ఫేసింగ్ అన్నప్పుడు డిఫరెంట్ రీజియన్స్ నుంచి మీకు రిక్వెస్ట్ వస్తే ఆ అన్ని రిక్వెస్ట్ని మీరు ఒకే లేటెన్సీలో ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎడ్జ్ ఆప్టిమైజ్డ్ అనే వే ఆర్ ఎండ్ పాయింట్ టైప్ చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ ఇస్ రీజనల్. సో మీ అప్లికేషన్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ రీజియన్లోనే రన్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్ టైప్ అయితే యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇఫ్ వి ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడ్ ద ఎండ్ పాయింట్ టైప్ యాజ్ రీజనల్. సో రీజనల్ ఒక పర్టికులర్ రీజన్కి సంబంధించిందని మనం ఆల్రెడీ చెప్తున్నాం. ఎప్పుడైతే ఎండ్ పాయింట్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో అప్పుడే ఈ పర్టికులర్ అప్లికేషన్ ఒక రీజన్ వరకే వర్క్ అవుతుందని చెప్తున్నాం. సో వీఆర్ స్పెసిఫైయింగ్ ద ఎండ్ పాయింట్ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ రీజియన్. ఓకే, సో ద రిసోర్సెస్ విత్ ఇన్ ద సేమ్ రీజన్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఏపీఐ. సో ఈ సేమ్ రీజన్లో ఉన్న రిసోర్సెస్ అనేవి ఈ ఏపీఐని యాక్సెస్ చేయగలవు, బట్ నాట్ ద రిసోర్సెస్ ఫ్రమ్ ది అదర్ రీజన్. సో అదర్ రీజన్ నుంచి యాక్సెస్ చేస్తున్నప్పుడు వాటికి లేటెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈవెన్ వీ కెన్ యూస్ ద క్లౌడ్ ఫ్రంట్ మాన్యువల్లీ టు ఎక్స్పోజ్ ఇట్ గ్లోబల్లీ. సో మనం ఒక రీజియన్లో డిప్లాయ్ చేసినా సరే మన క్లౌడ్ ఫ్రంట్ యూస్ చేసుకుని దాన్ని గ్లోబల్గా ఎక్స్పోజ్ చేయడానికి మనం మాన్యువల్గా కూడా ఇక్కడ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడు మన రీజన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. అదే ఎడ్జ్ ఆప్టిమైజేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి మాన్యువల్గా క్లౌడ్ ఫ్రంట్ కాన్ఫిగరేషన్స్ని చేంజ్ చేసే ఆప్షన్ లేదు. ఇది ఆటోమేటికల్గా బిహైండ్ ద సీన్స్ మన వర్క్ అది చేస్తుంది. కానీ ఇక్కడ మన ఒక రీజియన్లో డిప్లాయ్ చేసిన తర్వాత మాన్యువల్గా మనం దాన్ని క్లౌడ్ ఫ్రంట్లో గ్లోబల్గా ఎక్స్పోజ్ చేయొచ్చు. సో అప్పుడు మన అప్లికేషన్ ఫాస్ట్గానే ఉంటుంది, కాకపోతే మనం ఈ మాన్యువల్ వర్క్ చేయొచ్చు. కానీ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ రీజనల్ విత్ క్లౌడ్ ఫ్రంట్ ఈజ్ we will get more control over the caching strategies and distribution.
సో ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక్కడ ఎడ్జ్ ఆప్టిమైజ్డ్‌లో ఆ క్యాషింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు అంతా ఈస్ టేకెన్ కేర్ బై ఏడబ్ల్యూఎస్. అండ్ మనకి కస్టమైజేషన్ లేదు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే గనుక ఒక రీజియన్‌లో డిప్లాయ్ చేసి మళ్ళీ క్లౌడ్ ఫ్రంట్ సర్వీస్‌ని యూజ్ చేసుకొని దాన్ని అన్ని ఎడ్జెస్‌కి రెప్లికేట్ అయ్యేలా చేస్తాం. చేసిన తర్వాత ఆ క్యాషింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు మనం కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకి కంట్రోల్ ఉంది. ఎడ్జ్ ఆప్టిమైజ్డ్‌లో కంట్రోల్ లేదు. కాకపోతే ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు దాన్ని బెస్ట్ ఆప్టిమైజేషన్‌ని దాంట్లో యూజ్ చేస్తది. ఓకే. అండ్ ఫైనల్‌గా ప్రైవేట్. సో ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఎప్పుడు యూస్ అవుద్ది? ఓకే. ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ఆర్ ఓన్లీ బి యాక్సెసిబుల్ ఫ్రమ్ ది VPC and required VPC endpoints like ENI to access them. సో యూజువల్లీ ప్రైవేట్ ఎండ్ పాయింట్ టైప్ ఏంటంటే మన VPCలో మన AWS APIని ఎక్స్పోజ్ చేసినప్పుడు. సో మన VPC లోపల AWS API గేట్వేని యూస్ చేసుకుని ఒక APIని ఎక్స్పోజ్ చేసాం. ఆ టైంలో ఆ API రైట్ VPCలో ఉంది కాబట్టి పబ్లిక్ నుంచి దాన్ని ఎవరు యాక్సెస్ చేయలేరు. సో దట్స్ వై ఇట్స్ రిక్వైర్స్ VPC ఎండ్ పాయింట్ కావాలి. సో VPC ఎండ్ పాయింట్ ఏంటంటే దాన్ని ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటాం. ఆ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఇన్ టర్న్ VPC ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేసుకుంటే కనుక వాటిని యూజ్ చేసుకుని మనం ఆ AWS API గేట్వేని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. అండ్ the other resources in VPC to access the private API, then we need to define resource-based policy of the AWS API gateway to allow the resources to access it. సో ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ పాయింట్ మన ఎక్స్టర్నల్ యూజర్స్ కనెక్ట్ అవ్వడానికి వాళ్ళకి ENI కావాలి, VPC ఎండ్ పాయింట్స్ కావాలి. అలాగే ఇంటర్నల్ రిసోర్సెస్ అంటే VPCలోనే వేరే రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ మన APIని యాక్సెస్ చేయాలనుకోండి, మన ప్రైవేట్ APIని. ఆ ఏపీఐని యాక్సెస్ చేయాలంటే మన ఏపీఐ గేట్వేకి ఒక రిసోర్స్ బేస్డ్ పాలసీ ఉండాలి. ఆ రిసోర్స్ బేస్డ్ పాలసీలో ఏ రిసోర్సెస్ అయితే మన ఏపీఐని యాక్సెస్ చేయగలవో వాటిని డీటెయిల్స్ ఉంటే కనుక ఏపీఐ గేట్వే అనేది ఆ రిసోర్సెస్ని అలౌ చేస్తుంది ఈ ప్రైవేట్ ఏపీఐని యాక్సెస్ చేయడం కోసం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ల్యాండా ఫంక్షన్ యూఆర్ఎల్ని యూస్ చేసుకున్నప్పుడు ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రైవేట్ లింక్ని క్రియేట్ చేయలేం. సో దట్ మీన్స్ AWS API గేట్వే యూస్ చేసుకుంటే మాత్రం మనం ప్రైవేట్గా కూడా మనం ఏపీఐని ఎక్స్పోజ్ చేయొచ్చు. ఓకే. సో అదొక అడ్వాంటేజ్. సో ఐ హోప్ మీకు ఈ 3 ఎండ్ పాయింట్ టైప్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేను నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుతున్నాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెక్యూరిటీ. సో ఇప్పుడు ఈ AWS API గేట్వే అసలు సెక్యూరిటీని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం. సో ఇప్పటిదాకా మనం టైప్స్ చూసాం, లైక్ డిప్లాయ్మెంట్ టైప్స్ చూసాం, ఆర్ ఎండ్ పాయింట్ టైప్స్ చూసాం. అంతకుముందు మనం ఇంటిగ్రేషన్స్ చూసాం, ఏమేమి ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, అలాగే దాని ఫీచర్స్ గురించి అయితే మనం ఇప్పుడు దాకా కవర్ చేసాం. ఇప్పుడు ఈ AWS API గేట్వే సెక్యూరిటీ గురించి కూడా మనం కవర్ చేయబోతున్నాం. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే AWS API గేట్వే ఎనేబుల్స్ ద యూజర్ ఆథరైజేషన్ త్రూ ద ఫాలోయింగ్. సో సెక్యూరిటీ అంటే డెఫినెట్లీ ఫస్ట్ మన యూజర్స్ ఎవరైతే మన ఏపీఐని హిట్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఆథరైజ్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు మన ఏపీఐని యాక్సెస్ చేయకూడదు కదా. దానికి ఈ ఆథరైజేషన్ ఎలా మనకి ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్ IAM రోల్స్. సో డెఫినెట్లీ రైట్, usually for resources within the AWS will use these IAM roles to access the API gateway for internal applications. For example, మీరు ఒక API క్రియేట్ చేశారు API గేట్వేలో, అండ్ ఆల్సో మీకు ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది సేమ్ అకౌంట్లో. సో ఈ సేమ్ అకౌంట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ డైరెక్ట్గా మీ API గేట్వేని యూస్ చేసుకోవడానికి ఆ EC2 ఇన్స్టెన్స్కి ఒక IAM రోల్ ఉంటే సరిపోద్ది. దెన్ IAM రోల్లో మన AWS API గేట్వేకి యాక్సెస్ ఇస్తే డైరెక్ట్గా దాన్ని యాక్సెస్ చేయగలడు. సో ఇది ఇంటర్నల్ అప్లికేషన్స్ వరకు IAM రోల్స్ యూస్ అవుతాయి. సెకండ్, వాట్ అబౌట్ ద యూజర్స్ అవుట్ సైడ్ ద AWS. సో ఇప్పుడు ఇంటర్నల్ అప్లికేషన్స్ కాదు, ఇంటర్నల్ యూజర్స్ కాదు, అవుట్ సైడ్ యూజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ యూజర్స్ కావచ్చు, మొబైల్ యూజర్స్ కావచ్చు, వాళ్ళు యాక్సెస్ చేస్తారు. వాళ్ళ కోసమే ఫర్ దిస్ పర్పస్ వీ కెన్ యూస్ కాగ్నిటో. ఓకే. సో AWSలో అనదర్ యూజర్ మేనేజ్మెంట్ సర్వీస్ ఉంది, ఏంటది? కాగ్నిటో. సో ఈ కాగ్నిటో యూస్ చేసుకుని రైట్ మనమైతే యూజర్స్ని మేనేజ్ చేయొచ్చు. సో విచ్ వాస్ యాక్ట్ యాజ్ అన్ ఐడెంటిటీ టు ది ఎక్స్టర్నల్ వెబ్ యూజర్స్. సో ఇక్కడ మనకు ఐడెంటిటీ ఏంటి? IAM రోల్ ఇంటర్నల్ అప్లికేషన్స్కి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి మనం ఒక ఐడెంటిటీ కావాలి, అంటే వాళ్ళని ఆథరైజ్ చేసి ఆ తర్వాత AWS API
రిక్వెస్ట్ని యాక్చువల్ రిసోర్స్కి రౌట్ చేయగలదు. సో దానికి మనం కాగ్నిటివ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏ మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై AWS ఫర్ మేనేజింగ్ యూజర్స్. సో యూజర్ మేనేజ్మెంట్ కోసం ఒక సర్వీస్ ఉంది ఏంటి, కాగ్నిటివ్. ఒకవేళ రైట్, వాట్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ యువర్ ఓన్ ఆథరైజేషన్ లాజిక్. సో మీరు కాగ్నిటివ్ యూస్ చేసుకోవాలని లేదు, మీరు మీ ఓన్ ఆథరైజేషన్ లాజిక్ రాయాలనుకున్నప్పుడు కూడా మనకైతే AWS API గేట్వే సపోర్ట్ చేస్తుంది. ఎలాగా, వీ కెన్ యూస్ ఎ కస్టమ్ ఆథరైజర్. సో AWS గేట్వే సెక్యూరిటీలో మనం కస్టమ్ ఆథరైజర్ రైట్ చేసే ఫీచర్ ఉంది. సో ఈ ఫీచర్ యూస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, మన ఓన్ ఆథరైజేషన్ లాజిక్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక సర్వీస్ని హిట్ చేసి ఆ సర్వీస్కి మన యూజర్ డీటెయిల్స్ పంపి వాళ్ళని ఆథరైజ్ చేసి, ఆథరైజ్ అయిన తర్వాతే మనం యాక్చువల్ బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ రౌట్ చేస్తాం. సో అలా మనం కస్టమ్ ఆథరైజేషన్ చేయొచ్చు, లేకపోతే కాగ్నిటివ్ యూస్ చేసుకుని యూజర్స్ని దాంతో మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఇంటర్నల్ సర్వీసెస్ అయితే కనుక, ఇంటర్నల్ యూజర్స్ అయితే కనుక, ఇంటర్నల్ అప్లికేషన్స్ అయితే కనుక డెఫినెట్లీ ఐఏఎం రోల్స్ ఉంటాయి, ఐఏఎం రోల్స్ యూస్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు. ఇలా సెక్యూరిటీని ఆథరైజేషన్లో ప్రొవైడ్ చేస్తుంది AWS API గేట్వే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి AWS API గేట్వే విల్ ప్రొవైడ్ API ఎండ్ పాయింట్స్ విత్ HTTPS ప్రోటోకాల్. సో మీరు ఎప్పుడైతే AWS API గేట్వే యూస్ చేసుకుని ఒక ఎండ్ పాయింట్ని క్రియేట్ చేశారో, ఒక REST APIని క్రియేట్ చేశారో, ఆ REST API మీకు HTTPS ప్రోటోకాల్లోనే వస్తుంది. అంటే సెక్యూర్డ్ ప్రోటోకాల్, SSL సర్టిఫికేట్, ఆ మేనేజ్మెంట్ మొత్తం AWS టేక్ కేర్ చేసుకుంటుంది, మనం ఏమి చేయక్కర్లేదు. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అవర్ ఓన్ డొమైన్ నేమ్స్ దెన్, అంటే ఇక్కడ ఇది AWS API గేట్వే క్రియేట్ చేసే REST APIకి ఎండ్ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక AWS డొమైన్ నేమ్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మన కంపెనీస్ ఏమంటాయంటే వాళ్ళ నేమ్సే డొమైన్ నేమ్స్ కింద ఉండాలి, వేరే కంపెనీ నేమ్స్ లైక్ AWS నేమ్ వద్దు అనుకున్నప్పుడు మన కస్టమ్ డొమైన్ నేమ్స్తో మన ఎండ్ పాయింట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా క్రియేట్ చేయొచ్చు చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ డెఫినెట్లీ ఇది హై లెవెల్ టాపిక్. ఓకే, ఈ టాపిక్ గురించి మనం తర్వాత Route 53 సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ మనకి కస్టమ్ డొమైన్ కావాలంటే ఫస్ట్ ఒక Route 53 సర్వీస్లో ఒక డొమైన్ నేము, దానికి C నేము, అలాగే ALS రికార్డ్ ఉండాలి. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, Route 53 సెషన్స్లో మనం అయితే కవర్ చేద్దాం. అది ఇంకొక సర్వీస్, నేను దాని గురించి ఒక సెషన్ కంప్లీట్ కోర్స్ అయితే చేస్తాం. అండ్ Route 53 సర్వీస్లో మనకి ఒక డొమైన్ నేమ్, C నేమ్ అండ్ ఆల్సో ALS రికార్డ్ని క్రియేట్ చేయాలి. సో అప్పుడు మీకు మీ ఓన్ డొమైన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఓన్ డొమైన్ యూస్ చేసుకుని రైట్ మనమైతే API ఎండ్ పాయింట్స్ని ఎక్స్పోజ్ చేయాలి. సో దానికన్నా ముందు ఈ ఓన్ డొమైన్కి SSL సర్టిఫికేట్ యాడ్ చేయాలి. సో ఈ SSL సర్టిఫికేట్ ఎక్కడ స్టోర్ చేస్తాం, సో SSL సర్టిఫికేట్ యాడ్ చేస్తేనే HTTPS వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో అది మన ACMలో యాడ్ చేయాలి. ఏంటది, AWS సర్టిఫికేట్ మేనేజర్. సో AWS సర్టిఫికేట్ మేనేజర్లో రైట్ మన HTTPS ఎనేబుల్ అవ్వాలంటే మన ఓన్ డొమైన్ అయితే, మనం ఏ డొమైన్ అయితే క్రియేట్ చేసామో ఆ డొమైన్ రిలేటెడ్ సర్టిఫికేట్ అనేది ఈ ACMలో ఉండాలి. ఓకే, అండ్ దీనికి మళ్ళీ 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇఫ్ వీఆర్ యూజింగ్ ఎడ్జ్ ఆప్టిమైజ్డ్ ఎండ్ పాయింట్ దెన్ దిస్ సర్టిఫికేట్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ US East 1 రీజియన్. ఓకే, సో మనం ఆల్రెడీ ఎండ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒకవేళ మనం మన అప్లికేషన్ ఎడ్జ్ ఆప్టిమైజ్డ్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ సర్టిఫికేట్ అనేది US East 1 రీజియన్లో ఎప్పుడూ ఉండాలి. సో మన డొమైన్ యొక్క SSL సర్టిఫికేట్ మనమే మెయింటైన్ చేయాలి కదా, సిన్స్ మనమే ఓన్ డొమైన్ ఇస్తున్నాం. సో దానికి HTTPS కూడా మనమే మెయింటైన్ చేయాలి. సో ఆ HTTPS రావాలంటే ఈ AWS సర్టిఫికేట్ మేనేజర్లో ఆ SSL సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అది ఏ రీజన్లో ఉండాలి, US East 1లో ఉండాలి. దేనికి, ఎడ్జ్ ఆప్టిమైజ్డ్కి. సో ఎడ్జ్ ఆప్టిమైజ్డ్ మనకు తెలిసిందే కదా, ఏ రీజన్లో డిప్లాయ్ చేసామన్నది కాదు, అన్ని రీజన్కి మన API గేట్వే అనేది మన API అనేది యాక్సెసిబుల్. కాకపోతే ఈ SSL సర్టిఫికేట్ మాత్రం US East 1లో రీజియన్లో ఉండాలి, అది కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఇఫ్ వీఆర్ యూజింగ్ రీజనల్ ఎండ్ పాయింట్. సో రీజనల్ ఎండ్ పాయింట్ కానీ యూజ్ చేస్తే కనుక దెన్ దిస్ సర్టిఫికేట్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ద సేమ్ రీజన్. సో సేమ్ రీజియన్లో ఉండాలి, వేరే రీజియన్లో ఉంచకూడదు. సో ఈ SSL సర్టిఫికేట్ సేమ్ రీజియన్లో ACM అంటే AWS సర్టిఫికేట్ మేనేజర్ క్రియేట్ చేసి దాంట్లో ఈ SSL సర్టిఫికేట్ అనేది ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేస్తే కానీ మీకు HTTPS ప్రోటోకాల్ రాదు అండ్ మీ డొమైన్కి HTTPS యాడ్ చేసుకుని మీ యొక్క ఎండ్ పాయింట్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. బట్
ఈ కస్టమైజేషన్ అంతా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనం AWS API గేట్వేని ఇచ్చే ఎండ్ పాయింట్స్ని డైరెక్ట్గా యూస్ చేసుకుంటున్నప్పుడు. ఎందుకంటే అది డైరెక్ట్గా మనకి HTTPS ప్రోటోకాల్నే ఇస్తుంది. అలా కాదు నాకు ఓన్ కస్టమైజేషన్, ఓన్ డొమైన్ కావాలనుకున్నా మీరైతే దాన్ని అచీవ్ చేయగలరు. ఈ స్టెప్స్ని అయితే మీరు ఫాలో అవ్వాలి. ఓకే. సో ఇది AWS API గేట్వే గురించి ఇన్ డెప్త్ డీటెయిల్స్. ఇది ఒక థియరీ సెషన్ నాకు తెలుసు. ఎగ్జాస్ట్ అయిపోయారని నాకు తెలుసు. చాలా నాలెడ్జ్ అయితే మీరు ఇప్పుడు దాకా గెయిన్ చేశారు. ఓకే. సో ఎందుకు నేను ఇంతలా చెప్పానంటే AWS API గేట్వే గురించి మనం ఏ టాపిక్ మిస్ అవ్వకూడదు. సో మనం తర్వాత హ్యాండ్స్ ఆన్ సెషన్స్లో మీకైతే ఇంకా క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే. సో ఇప్పటిదాకా మీరు వీడియో చూశారు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై.